ఇది మైసూర్ బోండా అంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. సో దీనికోసం ముందుగా మనం పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. సో దీంట్లో కొంచెం దోస పిండి అలాగే కొంచెం ఇడ్లీ పిండిలో కొంచెం మైదా వేసుకొని దీన్ని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆనియన్, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా బ్యాటర్ని చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్నగా వేసుకోవాలి. సో ఇవి మంచిగా కలర్లోకి వచ్చేసేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా అనేది రెడీ అయిపోయింది.